ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ పార్సల్ వచ్చేస్తుంది అనమాట మా ఇంటికి. సో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాం కదా. సో ఏదో ఒకటి కాదు, అవసరమైందే ఆర్డర్ చేశాను. రిషి వెళ్ళి తీసుకొచ్చింది. ఊరికే కిందకి పైకి తిరగడం ఎందుకనేసి ఇప్పుడు రిషి వెళ్ళి తీసుకొచ్చేస్తుంది అనమాట. స్టెప్స్ మీద నించొని చూస్తే చక్కగా వెళ్ళి తెచ్చేసి చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఓపెన్ చేయడానికి. ఏదైనా పార్సల్ వస్తే ఫస్ట్ అది ఓపెన్ చేసేయాలి, చూసేయాలి అందులో ఏముందో. ఏం లేదు, నాకు డైలీ వేర్ ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉండే క్లోత్స్ ప్రిఫర్ చేద్దామని నైటీ ఆర్డర్ చేశాను అంతే. నాకు ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువ నాకు తెలియదు. ఎప్పుడు నేను మోస్ట్లీ ఆన్లైనే బెటర్ అని నా ఫీలింగ్. అంటే ఆఫ్లైన్ అంటే బాగా వెల్ నోన్ ప్లేసెస్ అయితే, ఇప్పుడు హైదరాబాద్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను కాబట్టి అక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అన్నీ తెలుసు. వేరే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కాబట్టి ఏం కావాలన్నా ఆన్లైనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి ఆన్లైన్లో ట్రై చేసి చూద్దాం అనేసి ఇలా ఒక నైట్ వేర్ తీసుకున్నాను, అంటే ఒక నైటీ తీసుకున్నాను. సో దట్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలాగో ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి కొంచెం కంఫర్ట్ వేర్ ఉంటే మంచిది అనేసి ఇలా తీసుకున్నాను. చూడండి, అప్పుడే వేసేసుకుంది కూడా. సో అండ్ రిషి స్కూల్కి టైం అయింది. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఈరోజు వచ్చేసి స్ప్రౌట్స్ విత్ పొమోగ్రనేట్ అండ్ బాదాం, సాల్ట్ బిస్కెట్ అండ్ టొమాటో బాత్ అనుకుంటా అది. సో టొమాటో బాత్ చేశాను. సో అయిపోయింది. రిషి స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా నా పని ప్లాంట్స్కి వాటర్ వేయడం అది ఉంటుంది కదా. సో చెప్పాను కదా, రిషి వాళ్ళు మెంతికూర అది వేశారు. సో అది కొంచెం అలా గ్రో అయ్యాయి. ఎప్పుడు తీయాలా అని ఆలోచిస్తున్నా. కొంచెం వాటర్ తక్కువైతే అలా పడుకునే పొజిషన్కి వచ్చేస్తాయి అవి, స్లీపింగ్ పొజిషన్కి వచ్చేస్తాయి. చూడండి, ఇదంతా కలిపి ఒకసారికి అవుతుంది కర్రీకి. లైక్ బాగుంటుంది ఇంట్లో అలా పెంచుకుంటే, ఎదురుగా చూడడానికి కానీ లేకపోతే కళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది గ్రీనరీని చూస్తే ఇంటి ముందు నాకు. సో ఏదో అన్నీ పిచ్చివన్నీ పెంచేస్తూ ఉంటాను. అండ్ తులసి మొక్క కూడా డ్రై అయ్యింది కొంచెం. అది ఎందుకో తులసి మొక్క నాకు ఇలా ఫుల్గా వస్తే ఇష్టం, కానీ ఎక్కువ ఫుల్గా రాదు. పైన అంతా గ్రో అయిపోయింది, కింద మాత్రం ఖాళీ అయిపోయింది అనమాట. మేము ఊరెళ్ళి వచ్చాం కదా, వైజాగ్ వెళ్ళి వచ్చాం కదా, ఆ టైంలో అలా అయిపోయింది. సో దాని తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట కొలీన్తో. ఫ్రిడ్జ్ మీద అప్పుడప్పుడు ఇలాంటి డాట్స్ పడుతూ ఉంటే చూడడానికి నీట్గా ఉండదు. ఫ్రిడ్జ్ కానీ మిర్రర్ కానీ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం కొత్త వస్తువుల్లో మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే అలాగా నాకు చాలా నచ్చి తీసుకున్న వస్తువు ఏదైనా సరే నేను నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. నాకు ఫుల్ ప్లెజ్డ్గా అది కంప్లీట్ పాడైపోయేంత వరకు యూస్ చేస్తాను ఏదైనా సరే. ఈ ఫ్రిడ్జ్ విషయంలోనే కాదు, ఏదైనా ఒక చిన్న క్లిప్ లేదంటే బ్యాంగిల్ దగ్గర నుంచి, క్లోజ్ దగ్గర నుంచి ఏదైనా నాకు కంప్లీట్గా మనస్ఫూర్తిగా నచ్చి తీసుకుంటే అది పోయినా సరే ఇంకా దాన్ని వదలబోద్దు అవ్వదనమాట. సో ఉన్నప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకొని, ఎప్పుడెప్పుడో ఉన్నాయి, నా చిన్నప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. సో నీట్గా నాకు నచ్చినవన్నీ ఉంచుకొని లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తాను. సో అది నాకు ఒక మంచి హ్యాబిట్ అనుకుంటా నాకైతే. సో ఇలా ఫ్రీ ఉన్న టైంలోని నన్ను నేను ఎంగేజ్ చేసుకోవడానికి, మొబైల్స్ నుంచి కొంచెం అలా అవాయిడ్ చేసుకోవడానికి, అంటే మొబైల్ ఇప్పుడు వర్క్ అవుతుందిలేండి, అయినా నేను కొంచెం చూడడం తక్కువ కాబట్టి నాకు ఉన్న టైంలోని కొంచెం అలా టైం స్పెండ్ ఉంటాను అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి శ్రీకాంత్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. రిషి కూడా వెళ్ళిపోయింది స్కూల్కి. వాళ్ళకి లంచ్ అదంతా ప్యాక్ చేసేసాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను తినాలి కాబట్టి నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతో పాటే తినేస్తాను. 9:30 కల్లా ఫినిష్ అయిపోద్ది నాది బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ లెగ్గానే ఏదైనా తాగి, మిల్క్ కానీ లేకపోతే అంబల్ కానీ ఏదైనా తాగి వర్క్ చేసుకుంటాను అనమాట. దెన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతో పాటు చేసేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి 11:30 ఈ టైంకి నేను ఒక చిన్న స్నాక్ ఏదైనా తిందాం అనుకుంటున్నా. సో ఈ రోజుకి స్ప్రౌట్స్ ఉన్నాయి. సో స్ప్రౌట్స్ తినమని చాలా సజెస్ట్ చేశారనమాట డాక్టర్. సో కంపల్సరీ స్ప్రౌట్ ఏదో ఒక రూపంలోని కర్రీస్లో కానీ లేకపోతే ఏదైనా నార్మల్గా కానీ ఫ్రూట్ సలాడ్స్లో కానీ వెజిటబుల్ సలాడ్స్లో ఎలాగోలాగా స్ప్రౌట్స్ తీసుకోమన్నారు. బికాస్ ఆఫ్ బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పారు. సో బేబీ గ్రోత్కి కానీ బేబీ డెలివరీ టైం వరకు బ్లడ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని చెప్తే ఇంకా స్ప్రౌట్స్ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ తీసుకోమని చెప్పారు. సో వీక్లీ ఒక 4 to 5 days అయినా స్ప్రౌట్స్ ఉండేటట్టు కొంచెం క్వాలిటీలో తీసుకోమని చెప్పారన్నమాట. సో స్ప్రౌట్సే ఉన్నాయి. పెసలు మొలకలు వచ్చిన పెసలు అనమాట స్ప్రౌట్స్. అవి నేను రెడీగా పెట్టుకుంటున్నాను. సో అవి ఎలా తింటున్నాను అనేది నేను ఎలా ఇష్టపడి తింటాను అనేది కూడా చూపిస్తాను.
సో ఇక్కడ పెసలు, పెసలు మొలక వచ్చిన స్ప్రౌట్స్, దీన్ని ఏమంటారు, మొలకలు వచ్చిన పెసలు అనమాట. సో ఇవి నేను కంటిన్యూ ఒక 4-5 డేస్, వీక్లీ 4-5 డేస్ తింటున్నాను. ఒకసారి స్ప్రౌట్స్ వచ్చిస్తే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో అప్పుడప్పుడు కావాల్సినప్పుడు తీసుకొని తింటాను అనమాట స్నాక్ లాగా. నాట్ ఓన్లీ మీ, అదే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ తింటే మంచిది. స్ప్రౌట్స్ వాల్యూ నాకు ఇప్పుడు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత తెలిసింది. బికాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ అంతా చేయించుకొని అండ్ నాకు కొంచెం బ్లడ్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పడం వల్ల అనవసరమైన ఫుడ్ ఎక్కువ తినేస్తున్నామేమో, అవసరమైన ఫుడ్ తినకుండా అనేది నేను కొంచెం రియలైజ్ అయ్యాను అనమాట. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని అనిపించింది. హెల్దీ అంటే తినేవన్నీ హెల్దీనే, బట్ ఇంకా స్ప్రౌట్స్ కానీ పాలక్ ఇలాంటి ఆకుకూరలు కానీ ఎక్కువ తినాలి అని అనిపించింది అనమాట. సో బయట జంక్ అది మేము చాలా తక్కువ కంపేర్ టు మోస్ట్లీ, అసలు చాలా తక్కువ. అయినా సరే ఈ టైంలో కొంచెం ఎక్కువ ఇంకా బాగుండాలి కాబట్టి ఫుడ్ ఇంటేక్ ఇలా. అండ్ 6 month ప్రెగ్నెన్సీ పిక్ తీసుకుంటున్నాను, అలాగే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా తీసాను. హాయ్ ఎవ్రీవన్. సో ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే లంచ్ కూడా చేసేసాను. నార్మల్గా ఈ టైంకి అంటే ఇప్పుడు 1:20 అయింది, చూపిస్తా చూడండి. సో ఎస్, అది 1:20 అయిందనమాట టైము. సో ఈ టైంకి నేను 1 తర్వాత నేను తినేస్తాను. ఒకవేళ ఆకలేసినా లేకపోతే ఫుడ్ రెడీగా ఉన్నా తినేస్తాను. ఒకవేళ ఇంకా కుక్ చేయకుండా అలా ఉంటే రిషి వచ్చినప్పుడు రిషితో పాటు తింటాను అనమాట. రిషితో పాటు తింటే ఏంటి అంటే నన్ను తనకి తినిపించడం అవ్వదు, సైమల్టేనియస్గా నేను తినడం అలా అవ్వదు అనమాట. సో నేను తినేస్తే కొంచెం తను వచ్చినప్పుడు కొంచెం లైక్ ఏమంటారు, ఎనర్జెటిక్గా ఉంటాను. సో కొంచెం ఓపిక ఉంటుంది అనమాట. లేకపోతే తనకు తినిపించడానికి నాకు ఓపిక ఉండదు. అండ్ ఈ టైంకి ఫుడ్ తినాలి కాబట్టి పర్వాలేదు. సో తను రాకముందు నేను తినేస్తాను అనమాట. జస్ట్ ఇప్పుడే తిన్నా. సో మోస్ట్లీ ఎక్కువ నైటీస్లోనే ఉంటాయి. అండ్ రిపీటెడ్ నైటీస్, అదే రిపీటెడ్ డ్రెస్సే చూస్తారు మీరు. ఎక్కువ నైటీస్ లేవు నాకు. నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ ప్యాంట్ షర్ట్, బట్ ఇప్పుడు అంత కంఫర్ట్ లేవు. ఎందుకో కంఫర్ట్ వేర్ ఉంటుంది, బట్ అంత అవసరమా అని అనిపించి ఇప్పుడు ఆల్రెడీ 6th మిడిల్ మంత్కి వచ్చేసాను, ఏమంటారు మిడ్ మంత్కి వచ్చేసాను అనమాట. 6th ఆల్మోస్ట్ ఇంకో 10 డేస్లో 6th కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా అప్పుడు మనకి ప్యాంట్స్ అంత కంఫర్ట్ ఉండవు, ప్యాంట్ షర్ట్ నైట్ డ్రెస్సెస్ అలాగా. అందుకే ఇంకా నైట్ వేర్లోకి వచ్చేసాం. దాని తర్వాత కూడా ఇంకా ఆ తర్వాత చూడాలి, ఆ తర్వాత ప్లాన్ చేస్తాను. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి మెటర్నిటీ వేర్ సపరేట్గా తీసుకున్నా సరే తర్వాత మనకి అంత యూజ్ అవ్వవు. సో ఉన్న వాటితో ప్రజెంట్ ఏవైతే నైట్ వేర్ ఉన్నాయో అవే యూజ్ చేస్తున్నాను. అండ్ లెగిన్స్ కానీ స్పెషల్గా చెప్పారనమాట డాక్టర్, టైట్గా ఉండే డ్రెస్సెస్ అలాంటివి వేసుకోకూడదు, లూజ్గా ఉండే డ్రెస్సెసే మనకు కంఫర్ట్ ఉంటాయి. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం పక్కన పెడితే మనకు కూడా అదే ఫీల్ వస్తుంది. కంఫర్ట్గా కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటేనే కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. సో మోస్ట్లీ తిట్టుకోవద్దు, వ్లాగ్స్లో అదే రిపీటెడ్ నైట్ వేర్ అలా కనిపిస్తాయి. సో ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు వీటితోనే మేనేజ్ అయిపోతుంది అనమాట. అండ్ దట్టు వింటర్స్ కాబట్టి ఇది వేసుకొని ఒక స్వెటర్ వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ వీలైతే స్వెటరే ఇంకొకటి తీసుకొని ఇప్పుడు అదే అయిపోయింది. ఒకటి నచ్చితే ఏదైనా నేను ఇంకా అది మార్చను. అండ్ అది ఎంతవరకు పాడైపోతుంది అన్నప్పుడే మారుస్తాను అంతే, లేకపోతే ఇంక అలా వాడుతూనే ఉంటున్నాను. సో ఎన్నో రోజులైంది, 2015లో తీసుకున్న ఆ స్వెటర్ ఎంత వాడానంటే రఫ్ అండ్ టఫ్గా వాడాను. అది స్వెట్ షర్ట్ నాది పింక్ కలర్, మీరు చూసుంటారు నా వ్లాగ్స్ ఫాలో అయినట్టయితే. చేయి నొప్పి వస్తుంది. ఓకే, చాలా రోజులైంది వ్లాగ్స్ ఇలా తీసి. సో అదనమాట. రిషి కోసం వెయిటింగ్. ఇంకొక 20 minutesలో అలా వస్తుంది రిషి. పనులు అయితే అన్నీ అయిపోయాయి. ప్రజెంట్ తనకు తినిపించి ఇంకొంతసేపు అలా రిలాక్స్ అవుతాను నేను కూడా. దాంతో పాటు ఎడిటింగ్ అదంతా తర్వాత ఎప్పుడైనా చేసుకుంటున్నాను. అంటే కష్టపడి ఎక్కువ కష్టంగా మొబైల్ ఎక్కువ చూడడం అది చేయట్లేదు అనమాట. సో అది వీలున్నప్పుడు ఇంకా చేస్తున్నాను. సో రిషి స్కూల్ నుంచి వచ్చేసింది. సో ఈ బ్యాగ్, లంచ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ పాపం 2 మోసుకొని వస్తుంది అనమాట. ఇంక వచ్చిన తర్వాత యూనిఫామ్ కూడా చేంజ్ చేయదు. ఫుల్ ఆట ధ్యాస చాలా. ఒక 5 minutes అలా వదిలేస్తాను. బట్ వచ్చేసరికి ఫుడ్ టైం అవుతుంది. ఎప్పుడు పడుకుంటుంది కంపల్సరీ. లంచ్ అయిన తర్వాత కంపల్సరీ పడుకోబెడతాను. ఒక 1.5 hour పడుకుంటుంది. అండ్ లంచ్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చింది. మోస్ట్లీ ఫినిష్ చేసుకొని వస్తుంది, ఎప్పుడైనా నచ్చకపోతే తప్ప. ఎందుకంటే నేను అసలు ఊరుకోను. ఒకవేళ కావాలి అంటే తక్కువ పెట్టమని చెప్పు నాకు అని తనకే చెప్తాను అనమాట. కానీ అసలు వదిలి రావద్దు అని చెప్తాను అనమాట. కానీ సమ్టైమ్స్ తనకి తినబుద్ధి వెళ్ళినప్పుడు వదులుతుంది, ఇంకేం చేయలేమని.
బట్ మోస్ట్లీ కంప్లీట్ చేసుకొని వస్తుంది. ఇంటి దగ్గర మాత్రం తినదు, అస్సలు తినదు. స్కూల్లో వాళ్ళు మ్యామ్ ఏమైనా అంటారేమో అని తినేస్తుందంట, చెప్తుంది తను. సో వచ్చిన వెంటనే నేనైతే ఈ తిన బాక్స్ కానీ బాటిల్ కానీ తను యూస్ చేసే గ్లాసెస్ కానీ అవేవి నేను సింక్లో వేయను, నాకు ఎందుకో ఇష్టం ఉండదు. తను యూస్ చేసినవి సింక్లో అలా పడేసి ఎప్పుడో ఫ్రీ టైంలో క్లీన్ చేసుకుందామంటే నాకు నచ్చదు. తను మాత్రం అప్పటికప్పుడే క్లీన్ చేసి సైడ్కి పెడతాను, లేకపోతే సైడ్కి పెట్టి ఉంచుతాను, సింక్లో అయితే వేయను. సో బాక్స్ ఇంకా బాటిల్ క్లీన్ చేసేసి పెట్టేస్తే మళ్ళీ డ్రై అయితే హ్యాపీగా నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది, మనకు పని తొందరగా దొరుకుతాయి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. ఏమైనా చేయాలి డిన్నర్కి, మధ్యాహ్నంది కొంచెం ఉందనమాట. సో చపాతీ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు, సో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు, కొంచెం మాట్లాడుకున్నాము. అండ్ 7:30 అయింది కాబట్టి శ్రీకాంత్ వచ్చే టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా ప్రిపేర్ చేద్దాం కిచెన్లోకి వెళ్ళి. సో ఈరోజు వచ్చేసరికి ఇది వీట్ చపాతీ అని ఒకటి రిలయన్స్లో తీసుకొచ్చారు శ్రీకాంత్. నాకు అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు పరోటా అవి ఇన్స్టెంట్ పరోటాస్ ఉంటాయి కదా, ఎక్కువ తినకూడదు, ఎప్పుడైనా టేస్ట్ చేద్దామని అవి తెచ్చుకునే వాళ్ళం అప్పుడప్పుడు, ఎప్పుడైనా మంచి కర్రీస్ ఉన్నప్పుడు. ఈసారి చపాతీ కూడా దొరుకుతుందంట. సో ఒకసారి చూద్దామని తీసుకొచ్చారు, ఎలా ఉందో నేను ఎప్పుడో ట్రై చేయలేదు. సో ఇదే చూస్తున్నాను, కానీ ఓకే, నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్, ఓకేగా ఉంది. ఇంట్లో చేసుకునేవే బాగున్నది అనిపించింది. బట్ ఇన్స్టెంట్గా ఎవరికైనా టైం లేకపోయినా, లేకపోతే బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా ఇలా తెచ్చుకొని అప్పుడప్పుడు చేసుకుంటే ఓకే, బాగానే ఉన్నది. చూడండి పొంగుతున్నాయి కూడా. నేను నెయ్యి వేసి కాల్చాను, మోస్ట్లీ రిషి కూడా తింటాం కాబట్టి ఇంకా కొంచెం లైట్గా నెయ్యి వేసి అలా కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేస్తాను. సో దట్ అన్నీ అయ్యేసరికి అవి కూడా అంతా కూడా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట ఆ హీట్కి, లైక్ ఆ స్మోక్కి బాగుంటుంది. అందుకే సాఫ్ట్గా తినొచ్చు, అందరం కలిసి తినొచ్చు అనేసి ఈ హాట్ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. సో రిషి హోంవర్క్ చేయమంటే అటు ఇటు తిరిగి అలా వాళ్ళ డాడీ వచ్చే వరకు టైంపాస్ చేసేసింది. సో ఫైనల్లీ వాళ్ళ డాడీ వచ్చేసారు ఆఫీస్ నుంచి. వచ్చిన తర్వాత కొంతసేపు ఆడుకుంటా అంటుంది, కానీ అసలు హోంవర్క్ మామూలుగా పడుకొని లేచిన తర్వాత చేస్తుంది. ఈరోజు ఎందుకో చేయలేదు. చూడండి, హోంవర్క్ చేయడానికి ఈ మధ్య కొంచెం వేషాలు ఎక్కువ వేస్తుంది అనమాట. అండ్ వాళ్ళ డాడీ వస్తే అస్సలు చేయదు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే మోస్ట్లీ చేయించేస్తాను. అంటే ఏదో ఒకటి మాట్లాడుకొని ఏదో ఒక టైం పాస్ చేసుకుంటూ అక్కడి నుంచి లేచి ఏదో ఒకటి చేస్తుంది. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. చేసి నేను అక్కడ ఉండకూడదు, యాక్చువల్లీ అక్కడ ఉండకుండా తను మాత్రం వదిలేస్తే ఫాస్ట్గా చేసి నాకు వచ్చి చూపించేస్తుంది అనమాట. ఏమైనా డౌట్ అయితే అడుగుతుంది. సో వేరే రూమ్లో కూర్చోబెట్టి చేసి అప్పుడు బయటికి రా అంటే చేసి వస్తుంది అనమాట. అండ్ శ్రీకాంత్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఏదో తినాలి అనిపించి అడిగాను ఎప్పుడైనా చేద్దాము అనేసి. సో ఇంక వెంటనే బ్రెడ్ ఉందనేసి ఎగ్లో డిప్ చేసి, లైక్ బ్రెడ్ డిప్ చేసి కాలుస్తారు కదా, సో అలాంటిది అనమాట. సో ఆ టైపు ఇంకా తను చేసి పెడుతున్నారు. ఆఫీస్ నుంచి వచ్చి ఇలాంటి సింపుల్ స్నాక్స్ అయితే చేస్తారు, కానీ వంటలు అవి అంత కష్టం శ్రీకాంత్ చేయడం. సో తిను ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి ఎప్పుడైనా వేరే వాళ్ళ చేసి తినడం ఇష్టపడుతుంది కదా అప్పుడప్పుడు ఈ టైంలోని. సో అందుకు అలా అడుగుతాను, లేకపోతే మోస్ట్లీ మొత్తం నేనే చేస్తాను. అండ్ ఇలా చేసి ఇచ్చారనమాట నాకు. సో ఇంకా నేను ఎంజాయ్ చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అనుకుంటా, దీన్ని ఏమంటారో తెలీదు. సో ఫైనల్లీ రిషి చూడండి అక్కడే ఉంది, హోంవర్క్ చేసుకొని వచ్చింది. అండ్ చేసిన తర్వాత మొత్తం చేశాక నాకు చూపించమని చెప్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు తెలుగు కాదు వీళ్ళకి కన్నడలో ఒక ఫస్ట్ ఆ మాత్రం సేమ్ ఉంటాయి, ఈ దగ్గర నుంచి అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు రిషికి వచ్చిన ఎడ్యుకేషనల్ దీనిలోని పెద్ద వచ్చిన ప్రాబ్లం అనమాట ఇదే. మాకు కర్ణాటకలో ఉంటున్నాము, సో మొత్తం కన్నడ ఉంటుంది దీనికి, అండ్ తెలుగు ఉండదు. సో అదొకటి నాకు మైండ్లో చాలా గట్టిగా తిరుగుతుంది, ఏం చేయాలని. కానీ గో విత్ ద ఫ్లో అన్నట్టు చూద్దాం ఆ తర్వాత ఏమవుతుందో, ఎలా ట్రాన్స్ఫర్స్ అవుతాయో మాకు. సో ప్రజెంట్ అయితే కన్నడ ఫుల్ ప్లెజ్డ్గా ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకొని అప్పుడప్పుడు నేను తెలుగు అలా ఇంట్లో చెప్తూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే కన్నడ రాస్తుంది, స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఎల్కేజీలో వీళ్ళకి అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ ఇది వ్లాగ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. టేక్ కేర్, బాయ్.